వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో కళ్యాణార్థం ఉదయం 8 గంటలకు సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు నిర్వహిస్తున్న సార్వజనిక మహాపాదయాత్ర కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ మండలంలోని హిందూ బంధువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు ఇప్పవల్లి నరసింహులు కోరారు. తంగడపల్లి కోటిలింగేశ్వర ఆశ్రమానికి మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. రేపు 9/11/2025 ఆదివారం రోజున సదాశివపేట బసవన్న మందిరం నుండి మహాపాదయాత్ర తంగడపల్లి జంగమయ్య గుట్ట ఆడికి తరలి వెళ్ళి అక్కడ లింగాయనమ్మ రేపు 9 ఆదివారం 2025 రోజున లోక కళ్యాణార్థమై బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర 8 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట వరకు 11 గంటల వరకు వెళ్ళబడుతుంది. తర్వాత తదుపరి అక్కడ కార్తీక మాస వనభోజనాలు జరపబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు, పురుషులు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా, ఎందుకంటే హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అక్కడ మన ఆశ్రమం దగ్గర కూడా ఏంటంటే గోశాల ఉంది, అక్కడ వేద పాఠశాల ఉంది, ప్లస్ మళ్ళీ మనకు శివయోగి మహాస్వామి అప్పగారు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు. సదాశివపేటలో లోక కళ్యాణార్థ నిమిత్తం అమీన్పూర్ శంభులింగేశ్వర స్వామి దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయం వరకు 2వ మహాపాదయాత్ర కార్యక్రమం బేరంగూడ లింగాయత్ సమాజ్ వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్న సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు గాంధీగా రాజు, కార్యనిర్వహణ అధ్యక్షులు అన్నిశెట్టి జయప్రకాష్, వీర మహేందర్, అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. వరకు జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక భోజనాలు, వన భోజనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో ఈ జిల్లాలోనే ఇది మొదటి కార్తీక మాస పాదయాత్ర. రేపు 2వది సదాశివపేట నుండి తంగడపల్లి వరకు జిల్లా ఆధ్వర్యంలో కూడా అదొక పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. గతంలో కూడా పడంచెరు సమాజం వారి ఆధ్వర్యంలో కూడా పడంచెరు నుండి బొంతపల్లి వరకు చాలా 18వ పాదయాత్ర మొన్ననే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన సమాజం అంటే బీరంగూడ సమాజం కాబట్టి వారందరూ కూడా అధ్యక్షుని ఏ విధంగా అయితే సూచనలు చేస్తాడో అదే వారి ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారమే అందరూ నడుచుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విశేష పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు.